తాతయ్య తాతయ్య ఇక్కడంతా నాకు కొత్తగా ఉంది, నేను ఉండను. వీరభద్రయ్య గారు, ఈ ఇంట్లో విశ్వనాథం గారి మాటకు తిరుగులేదనుకోండి. మీ అబ్బాయికి వచ్చిన భయం ఏమీ లేదు, మీరు నిశ్చింతగా వెళ్ళరండి. అలాగేనండి. చూడు బాబు, ఇక నుంచి నీకు తల్లి అయినా తండ్రి అయినా అంతా వాయి. నీకేం కావాల్సిన వాడితో చెప్పు. నేను వెళ్ళొస్తానండి. నమస్కారం. నా బాబు కదా. తాతయ్య ఈ మాత్రానికి ఎందుకు ఏట కంగారు పడతావు? ఇంతవరకు ఒక్క రోజైనా నన్ను విడిచిపెట్టి ఉండలేదండి నా బాబు. మీకు ఆ భయం ఏం అక్కర్లేదండి. మీ అబ్బాయి భారవంతం నా మీద వేసేయండి, మీరు వెళ్ళరండి. అలాగే బాబు, వస్తాను. ఎక్కడ కూర్చున్నావు? ఇక్కడ కూర్చో. నాకు అలవాట్లేదండి. ఏటా కూర్చోటా తింటావా? సరిగ్గా ఇటు ఇటు ఇటు. బ్రెడ్ తింటావా? అలవాట్లేదండి. ఆమ్లెట్ తింటావా? అలవాట్లేదండి. తగ్గండి తింటాను. అయ్యో ఇందిరా, కొత్తగా సిగ్గుపడుతున్నారు. ఏమిటో అలని. అక్క, ఆయన నా ఫ్రెండ్. నవ్వుతాను, నవ్విస్తాను, ఏడ్పిస్తాను. మధ్య నీకెందుకు? ఏమండి రాళ్ళు ఊరుకో. బాబు, వాళ్ళ మాటలకే వచ్చిగానే నువ్వు. ఏమండి అమ్మాయికి ఉన్నారు? ఏమండి గారు? ఇది దుబ్బిన, ఇది కత్తి. ఈ దెబ్బతో మీ జుట్టు కట్టు. ఇందు ఏమిటా గొడవ? ఇక లాభం లేదు. ఈ జుట్టు తీసే స్క్రబ్ పెట్టుకోవాలి నువ్వు. ఈ జుట్టు బొట్టు కట్టంతా మీ తాతయ్య పార్సల్ చేసి, లేకపోతే మా అమ్మాయిలా పని చేస్తారా? అబ్బాబ్బాబ్బా, ఊరుకుందరు. అబ్బాయిని తినేస్తారా లేదా? తిను బాబు, తిను.